హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ 7th నుండి అంటే లవ్లీ బర్త్డేకి ముందు రోజు అనమాట. ఆ రోజు మనకి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉంది. అందుకోసం మేము పనసపాడులో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేతులైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ అక్కడ తీర్థం అయితే జరుగుతుంది. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. ఇయర్ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని తీర్థంలో కాసేపు ఉన్న తర్వాత నెక్స్ట్ డే లవ్లీ బర్త్డే కదా అని చెప్పేసి లవ్లీకి కేక్ కటింగ్ అప్పుడు ఇంటికి వస్తారు కదా అక్షింతలు అయ్యి వేయడానికి, వాళ్ళకి ఏమైనా ఇద్దాము అని ఇక్కడ ఆఫర్స్లో స్వీట్ బాక్సెస్ ఉంటే అవి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి ఇవ్వడానికి బిస్కెట్స్ అండ్ అలానే చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా కావాల్సినవి తీసుకున్న తర్వాత ఇంటి దగ్గర పెట్టేసి కాకినాడలోని ఏపీఎస్పి దగ్గర ఉన్న 3rd బెటాలియన్ దగ్గరలోనే సుశీల బేకరీ అని ఉంటుంది. మా మరదలు వాళ్ళ ఇంటికి దగ్గరలో అనమాట. అక్కడే ఇస్తూ ఉంటాము. ఎప్పుడు కేక్ ఆర్డర్ ఇవ్వాలన్నా ఇంకా అక్కడికే వెళ్ళి లవ్లీకి ఒక కేక్ ఆర్డర్ని అయితే ఇచ్చేసామండి. అది నెక్స్ట్ డే డెలివరీ చేస్తారు. ఈ లోపల లవ్లీకి బెలూన్స్ డెకరేషన్ అది చేద్దాము అని చెప్పేసి అక్కడే ప్యాకెట్స్ అయితే అమ్ముతున్నారన్నమాట. 160 రూపీస్ అంట. డెకరేషన్స్కి బెలూన్స్కి అన్నీ కలిపేసి అందులోనే ఉంటున్నాయి. సో ఆ ప్యాకెట్ ఒకటి తీసేసుకున్నాము. అలాగే లవ్లీ కోసము హెడ్ మీద పెట్టడానికి ఒక క్యాప్ లాంటిది కూడా తీసుకుని నైట్ లవ్లీతో చిన్న కేక్ పీస్ కట్ చేయిద్దాము అని ఒక కేక్ పీస్ కూడా తీసుకున్నామండి. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాము లవ్లీ నిద్రపోవడంతో. ఇంకా లవ్లీ నిద్రపోయింది కదా, లవ్లీ మమ్మల్ని గిఫ్ట్ అడిగింది. సో ఆ గిఫ్ట్ తీసుకోవడానికని మళ్ళీ బయటకు వద్దాం అనేసరికి లవ్లీ నిద్ర లేచి కూర్చుంది. ఇంకా మా అత్తయ్యకి చెప్పాము, లవ్లీకి ఇలాగా గిఫ్ట్ అడిగింది కదా అత్తయ్య, తనకి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీరు మీతో పాటు మీ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి, ఈ లోపల మేము గిఫ్ట్ కొని తీసుకొస్తాము అని వెళ్ళాము. ఇంటికి లవ్లీ మమ్మల్ని అడిగిన గిఫ్ట్ ఏంటి అంటే క్రిస్మస్ ట్రీ అండ్ అలానే శాంటా క్లాస్ అండి. లవ్లీ చర్చికి వెళ్ళినప్పుడు చాలాసార్లు చూసిందనమాట క్రిస్మస్ ట్రీ నదిని. సో అందువలన లవ్లీ మనం ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకుందామని లాస్ట్ 2 ఇయర్స్గా అడుగుతుంది. బట్ పెట్టుకోవచ్చో లేదో తెలియక మేము ఆగిపోయామన్నమాట. ఇయర్ మేము అడిగి తెలుసుకుని ఇంకా క్రిస్మస్ ట్రీ ఇంట్లో అయితే లవ్లీ అడుగుతుంది కాబట్టి పెట్టుకుందాం అనుకున్నాము. ఇంకా క్రిస్మస్ ట్రీ అలాగే శాంటా క్లాస్ తెచ్చుకున్నాము. వాటితో పాటు డెకరేషన్స్కి ఏమైనా చూద్దాము అంటే క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తారు కదా అని వాటిని కూడా చూస్తూ ఉన్నామన్నమాట. ఈ షాప్ అయితే మాత్రం సర్పవరంలోని A to Z కలెక్షన్స్ అండి. ఇక్కడ అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ బాగుంటాయి. ఇంకా క్రిస్మస్ ట్రీస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. మనం కొంచెం ప్రైస్ అంటే ఒక 3000 అలా పెడితే చాలా మంచి క్రిస్మస్ ట్రీస్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇంకా మేము తీసుకున్న శాంటా క్లాస్ని అయితే గిఫ్ట్ ప్యాకింగ్ చేయించేసాము. ఆ క్రిస్మస్ ట్రీని శాంటా క్లాస్ని తీసుకుని ఇంటికైతే వచ్చేసామండి. అప్పటికి ఇంకా లవ్లీ వాళ్ళ అత్త ఇంటి దగ్గర నుంచి రాలేదు. ఈ లోపల మేము వీటిని తీసుకువెళ్ళి షేడ్ పైన అయితే దాచిపెట్టాము. నైట్ 12 దాటిన తర్వాత లవ్లీకి చూపిద్దాము అని చెప్పేసి లవ్లీ ఇంటికి వచ్చిన తర్వాత తనకి భోజనం అది తినిపించేసి ఇంకా మేము కూడా ఫుడ్ తినేసిన తర్వాత అప్పుడైతే లవ్లీ బర్త్డేకి డెకరేషన్స్ అనేవి స్టార్ట్ చేసాము. అంటే మేము అంతా ఏమీ చేయలేదండి. జస్ట్ వెనకాల లైటింగ్ అది ఉండేది కదా, ఇంతకుముందు నేను వీడియోస్ చేసేటప్పుడు కూడా చూశారు కదా, ఆ లైటింగ్ వైర్స్ అయితే పాడైపోయినాయి అని చెప్పి మా హస్బెండ్ తీసాడనమాట. లైట్స్ వెలగట్లేదు అని వాటిని మళ్ళీ బాగు చేసి వెనకాల ఆ లైటింగ్ వైర్ అంతా పెట్టిన తర్వాత ఇక్కడ మెరుస్తూ ఉంది చూడండి పేపర్ గోల్డ్ కలర్లో, ఆ పేపర్ అయితే పెట్టారు. ఆ తర్వాత అక్కడ గాడ్ ఫోటో ఫ్రేమ్ పెట్టి కిందనైతే లెటర్స్ ఉంటాయి కదా హ్యాపీ బర్త్డే లెటర్స్, ఇవైతే పెట్టామన్నమాట. ఇది లవ్లీ బర్త్డేకి డెకరేషన్స్. బెలూన్ అయితే మేము అప్పుడే ఊది పెట్టేస్తే నెక్స్ట్ డేకి గాలి తగ్గిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా బెలూన్స్ అయితే అప్పుడు మేము అతికించలేదండి. నెక్స్ట్ డే కేక్ కటింగ్కి 1 అవర్ ముందరనే అతికించామన్నమాట. ఇంక ఈ డెకరేషన్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 12 అయిపోయింది. 12 అయ్యేసరికి ఇంకా లవ్లీకి చిన్న కేక్ పీస్ తెచ్చాం కదా, అదైతే కటింగ్ చేయించేసి తను అడిగిన క్రిస్మస్ ట్రీని శాంటా క్లాస్ని తనకి మేము ఇచ్చామన్నమాట. తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. అవి షార్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తానండి, అందుకే మెయిన్ వీడియోలో అయితే చూపించలేదు. ఇంకా డే అయితే మాత్రం లవ్లీ అస్సలు నిద్రపోలేదండి. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడవుతుంది, కొత్త డ్రెస్ ఎప్పుడు వేసుకుందాము, అందరికీ చూపించాలి ఇలాగే అనుకుందనమాట. తనైతే ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంకి అయితే నిద్రపోయింది. దాంతో ఇంకా మార్నింగే తన నిద్ర అయితే లేవలేదనమాట. నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేయించేసి టిఫిన్ తినిపించి ఆ నెక్స్ట్ తనకి నలుగు పెట్టి స్నానం చేయించి డ్రెస్ అయితే వేశాను. తర్వాత దేవుడి దగ్గర అయితే తను దండం పెట్టుకుంది.
ఇంకా నెక్స్ట్ నేను కుకింగ్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత కుకింగ్ కంప్లీట్ అయిపోయాక లవ్లీకి లంచ్ తినిపించేసి అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్ళాము. అక్కడ వాళ్ళు బ్లెస్ చేసి లవ్లీకి మనీ అయితే ఇచ్చారనమాట, టాయ్స్ కొనుక్కోమని. ఆ మనీ ఒక చేతిలోని, తను తెచ్చుకున్న శాంటా క్లాస్‌ని ఒక చేతిలోని పెట్టుకొని తిరిగింది చాలాసేపు. స్టిల్ ఆ మనీని లవ్లీకి టాయ్స్ కొందాము అని చెప్పేసి దాచిపెట్టి ఉంచాననమాట. ఇంకా అక్కడి నుంచి బేకరీ షాప్‌కి అయితే వెళ్ళిపోయాము. ఆ డే వచ్చి సండే కదా, బేకరీ షాప్ ఏమైనా క్లోజ్ చేసేస్తారేమో, కేక్‌ని తెచ్చేద్దామని ఇంకా బేకరీ షాప్‌కెళ్ళాను. బేకరీ షాప్ దగ్గర ఉన్నప్పుడే నా స్టూడెంట్స్ అయితే నాకు కాల్ చేశారనమాట. నేను ఇంతకు ముందు టీచింగ్ చేసేదాన్ని కదండీ. ఈ స్టూడెంట్స్ ఉన్న క్లాస్‌కి నేను క్లాస్ టీచర్‌ననమాట. వాళ్ళైతే నా ఫేవరెట్ బ్యాచ్. ప్రెజెంట్ అయితే 10th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళు ఏ అకేషన్ అయినా గానీ మా ఇంటికి వచ్చి పోతూ ఉంటారు. అయితే ఈరోజు లవ్లీ బర్త్‌డే కదా అని చెప్పి లవ్లీ కోసం కేక్ తీసుకుని అయితే వచ్చారంట. లవ్లీని వాళ్ళు చెల్లి చెల్లి అని పిలుస్తూ ఉంటారనమాట. వాళ్ళ చిట్టి చెల్లి కోసం కేక్ తీసుకుని మరీ వచ్చారు. అది కూడా వాళ్ళు దాచుకున్న మనీతోని. నాకు చాలా చాలా అనిపించింది. ఇంకా మేము కేక్ ఆర్డర్‌ని రిసీవ్ చేసుకొని ఇంటికైతే తీసుకొని వెళ్ళాము. ఈ కేక్ అయితే 2 స్టెప్ లేయర్ కేకు. ఈ కేక్‌ని కూడా మన సబ్స్క్రైబర్‌లో ఒకరైతే లవ్లీకి గిఫ్ట్ కింద ఇచ్చారనమాట. సో ఈ కేక్‌ని మేము ఇంటికి తీసుకొని వెళ్ళేసరికి మా హస్బెండ్ వాళ్ళ చెల్లి కూడా వచ్చింది మాకు హెల్ప్ చేయడానికి. ఇంకా అదే టైంలోని నా స్టూడెంట్స్ కూడా ఇంటికి రావడంతో వాళ్ళందరూ కలిపి బెలూన్స్‌ని అయితే మేము ఒక పంప్ లాంటిది కొన్నాం. దాంతో కొన్ని ఊదితే ఈ లోపల మా హస్బెండ్ వాళ్ళ చెల్లి మిషన్ తీసుకొని వచ్చింది. దాంతో మిగిలిన బెలూన్స్ అన్నీ ఊదేసి డెకరేషన్ అయితే నా స్టూడెంట్స్, మా హస్బెండ్ కలిపి చేశారనమాట. ఇంకా నెక్స్ట్ నా స్టూడెంట్స్ తీసుకొచ్చిన కేక్‌ని లవ్లీ అయితే కేక్ కటింగ్ చేసింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకుని నా స్టూడెంట్స్ అయితే ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఆ కేక్‌ని నేను అందరికీ పంచేశాను. నా స్టూడెంట్స్‌ని కాసేపు ఉండమని చెప్పాను. కాకపోతే వాళ్ళు అస్సలు ఉండనని చెప్పారు. ఎందుకంటే ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, మేము ఇక్కడ కూర్చొని ఉంటే ఎక్కువ స్పేస్ అది ఉండదు కదా అని చెప్పేసి వెళ్ళిపోయారు. నా స్టూడెంట్స్‌కి ఈ వీడియో తరపున అండ్ మీ అన్నయ్య అంటే మా హస్బెండ్ తరపున ఒకటే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మిమ్మల్ని అయితే మాత్రం నేను చాలా మిస్ అవుతున్నాను. మీరు మా ప్రతి అకేషన్‌లో ఇలానే పాల్గొనాలి. అండ్ అలానే ఇయర్ 10th క్లాస్‌కి మంచి రిజల్ట్స్‌తో మీరు పాస్ అవుట్ అవుతారని అయితే బ్లెస్ చేస్తూ ఉన్నాను. సో అదండి మా లవ్లీ బర్త్‌డే ప్రిపరేషన్స్. బర్త్‌డే వీడియో అయితే టుమారో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.